హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయ్యి దాదాపు నెల రోజులు అవుతుంది. నెల రోజులలో హైదరాబాద్లో ఉన్న గోల్కొండ బోనాలు 2 వారాలు జరిగినాయి. తొలి బోనం తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం నాడు గోల్కొండ బోనాలు జరిగిన తర్వాత లాల్ దర్వా ఉజ్జయిని మహంకాళి లస్కర్ బోనాలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లాల్ దర్వాజా బోనాలు అవుతున్నాయి. ఇక్కడ బంజారాల్స్కి సంబంధించి ఇక్కడ బోనాలు నిర్వహిస్తున్న క్రమంలో బంజారాల్స్ ప్రశాంత్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ బోనాలు నిర్వహిస్తున్న తరుణంలో ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు మా బస్తీలో బంజారాస్ 2 ఉదయనగర్ కాలనీలో ఎంతో ఘనంగా అమ్మవారికి బోనాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు అమ్మవారి బోనాలు ఘటము ఈరోజు మేము అమ్మవారికి తీసుకెళ్తున్నాం. ఎంతో ఘనంగా కన్నుల పండుగలాగా ఈరోజు పండుగ అయితే జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారండి మీరు బోనాలు? నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మీరు జోగినిగా 6 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు నిర్వహిస్తారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంటుంది బోనాలు నిర్వహిస్తారు? మా బస్తీలో పండుగ అయితే చాలా కన్నుల పండుగలాగా జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా అమ్మవారికి ఒగ్గు సప్పులతో అమ్మవారికి ఘనంగా బోనాలు మేము తీసుకొని మా ఇంటి నుంచి అమ్మవారికి సాకలతోని కోడి పుంజులతోని యాటలతోని అమ్మవారికి ఎంతో ఘనంగా బోనాలు తీసుకొని మేము అమ్మవారికి జరిపిస్తాం. జోగిని అంటే ప్రత్యేకించి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి కదా, జోగిని వ్యవస్థలో కొన్ని బోనాలు నిర్వహించడం ఇదంతా దాని గురించి అని చెప్పారా? మేము ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారి రూపం నిండు రూపం వేసుకొని అమ్మవారిని మా ఒంట్లోకి ఆవహించుకొని మేము ఒక బోనాన్ని తలపైన పెట్టుకొని ఒగ్గు సప్పులతోని అమ్మవారికి మా ఒంట్లోకి ఆవహించుకొని మేము బోనాన్ని అమ్మవారి మందిరానికి ఏ ఆటంకాలు లేకుండా క్షేమంగా గండజ్యోతి వెలిగించుకొని తీసుకొని వెళ్తాము. బోనాలు నిర్వహిస్తారు కదా హైదరాబాద్లో, దాదాపు కొన్ని బోనాలు అయితే అయిపోయినాయి. మనకు గోల్కొండ బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు అయిపోయినాయి కదా, మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేసారు? ఇంకే ప్రోగ్రాంలు? ప్రతి ఏడు ఆషాఢ మాసం మొదలైనాక ఫస్ట్ గోల్కొండ, దాని తర్వాత బల్కంపేట లమ్మతల్లి కళ్యాణం, దాని తర్వాత ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు అండ్ మా బస్తీ బోనాలు, అట్లా 4 జాగలల్లో ఎక్కడైతే జాతరలు అవుతాయో అక్కడ మేము వెళ్ళి మేము అమ్మవారికి బోనాలు ఎంతో ఘనంగా మేము అమ్మవారికి సమర్పించి వస్తాము. మీరు జోయిన్గా ఎలాంటి బోనంను తయారు చేస్తూ ఉంటారు? దాని బోనం ఏంటి అసలు? ఇంతకు అమ్మవారికి ప్రసాదంగా దాంట్లో ఏం కలిపి పెట్టేస్తుంటారు? అమ్మవారికి మమ్మల్ని చల్లగా చూడమని చెప్పి పచ్చన్నము అండ్ అమ్మవారికి సాకలు అంటే నైవేద్యాలు అందులో మేము ఎన్నో రకాలుగా పెట్టి అమ్మవారికి నానా విధాలుగా పచ్చన్నము, బెల్లన్నము అండ్ నూనె పోలలు, అమ్మవారికి ఉల్లిగడ్డ, చింతపండు అండ్ అమ్మవారికి పెరుగు, సాక అలాంటివి పెట్టి యాపాకు పెట్టి గండజీపం వెలిగించి అమ్మవారి కుండని ఏదైతే కురుమలు తయారు చేసిన కుండ ఉంటుందో దానికి మంచిగా నిండుగా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి మేము బోనం తీసుకొని వెళ్తాం. బోనాలు తీసుడు అంటే నెత్తి మీద పెట్టుకొని ఒక ఊరేగింపుకి వెళ్తారు కదా, అదంతా కొద్దిగా కష్టసారమైన కష్టకరంగా ఉంటుంది కదా, మీరు ఏ విధంగా అనుకుంటారు? అంటే పడిపోవడం ఇలాంటివి జరుగుతుండదు కదా. అమ్మవారు మా ఒంట్లో ఉంటుంది కాబట్టి మాకు ఏది కూడా గుర్తుండదు. అంతా అమ్మ దయ. అమ్మవారిని మా ఒంట్లో ఆవించుకున్నప్పటి నుంచి ఆ బోనము మేము ఎత్తుకున్నప్పటి నుంచి గుడిపోయిన దాకా మాకు ఏది కూడా గుర్తుండదు. అంతా తల్లి దయ. తల్లిపైన భారం వేసి తీస్తాం. ఇంకా ఎన్ని రోజులు ఈ బోనాలు నిర్వహిస్తుంటారు? దీని తర్వాత కూడా బోనాలు నిర్వహించుంటారు? మాకు ఏడాది పొద్దు మొత్తం మాకు బోనాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఆషాఢ మాసంలో తల్లి వారాల నాడు అవి నిర్వహిస్తాము. ఈ రోజుతోని ఈ ఐతారం నాడు ఈ ఆదివారంతో అమ్మవారికి బోనాలు ఈ ఆషాఢ మాసం అయిపోతుంది. ఇంకా ఈరోజు మా వారం లష్కర్ బోనాలు అండ్ మా బస్తీ బోనాలు, హైదరాబాద్ బోనాలతో లాస్ట్. ఇంకా గోల్కొండలో మొదలవుతుంది, గోల్కొండలో అయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఆడపిల్లలకి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆంధ్రప్రభ టీవీ ఛానల్ వాళ్ళందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.